ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారండి. మరి ఆ తండ్రి వాక్కును వినడానికి, ఆ తండ్రి అమృత పలుకులు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి. అయితే మనందరి గురించి కూడా, తన బిడ్డల గురించి కూడా, ప్రతి ఒక్కరి గురించి కూడా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డా, నేనున్నానని నమ్మితే ఇప్పుడే ఇది విను. గొప్ప వరం నీకు అందించబోతున్నాను అని బాబాగారు అంటున్నారండి. సాధారణంగా బాబాగారి పైన నమ్మకం లేనటువంటి భక్తులు ఎవరూ ఉండరండి. తమకంటే ఎక్కువగా వారి బాబానే నమ్ముతారు. మనమందరం కూడా అంతే. మనపై ఉన్న నమ్మకం కంటే మనకు బాబాగారిపై ఉన్న నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు, నేను ఉన్నానని నమ్మితే ఇప్పుడే ఇది వినమ్మా అని అంటున్నారు. అంటే అది తన భక్తుల్ని కించపరచడానికో, తక్కువ చేయడానికో కాదండి. మీరు ఎక్కడ వినకుండా వెళ్ళిపోతారో, తను చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్న ఆ అంతరార్థాన్ని ఎక్కడ గ్రహించకుండా వెళ్ళిపోతారా అని బాబాగారు ఈ విధంగా అన్నారు. ఎవరి మనసును కూడా నొప్పించవద్దు. బాబాగారికి కూడా తెలుసు మన మనసులో బాబాగారి స్థానం ఎక్కడ ఉంటుందని ఆ తండ్రికి కూడా తెలుసు. ఎందుకంటే మనమందరం కూడా మనం బాబాగారిని వేడుకోవాలని మనం రాలేదు. మనల్ని తన బిడ్డలుగా చేసుకోమని బాబాగారు అంటున్నారు. కాబట్టే మనం బాబాగారి భక్తులమైనాం. ఆ విషయం కూడా ఆయనకు తెలుసు. అంతే బాబాగారు ఏ సందేశం ఎవరి గురించి చెప్తున్నారో ఎవరికి తెలియదండి. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కానీ త్వరపడి దాన్ని సర్దుకోవాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబాగారు చెప్పిన సందేశంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆ సందర్భాలు కొంతమంది జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఆంతర్యం వాళ్ళు అత్యంత తొందరగా మేల్కొని బాబాగారిని ఏ వైపు నడవమని చెబుతూ ఉన్నారో ఆ వైపు నడిచేలా చేయాలి. బాబాగారు ఏదైతే పరిష్కారం చెప్పారో ఆ పరిష్కారం చేసుకోవాలి. ఇలాంటి వారి కోసం వాళ్ళు ఎక్కడ చూడకుండా వెళ్ళిపోతారేమో, వాళ్ళలో ఒక బిడ్డ చూడకపోయినా సరే తన జీవితాన్ని కోల్పోవలసిందేమో అని బాబాగారు ఈ విధంగా చెప్తూ అన్నవారు వింటారని అంటూ ఉన్నానండి. అంతేకాని మన పైన నమ్మకం లేకో, మన భక్తి పైన అనుమానంతోనో కాదు. అర్థమైందా? అయితే ఆ దేవదేవుడు, ఆ తండ్రి తన బిడ్డలకు సందేశాన్ని ఏ విధంగా చెప్తున్నారంటే, తల్లి, త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నావు. ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వలన, సమస్యల వలన, బాధల వలన నన్నే మర్చావు కదా. నేను అసలు నీతో లేనని, నీ మాటలు వినడం లేదని బాధపడుతూ ఉన్నావు తల్లి. అదంతా నీ భ్రమ మాత్రమే. నీకు కష్టాలు వస్తున్నప్పుడే నువ్వు నాకు ఇంత దగ్గరవుతున్నావు. నిజమే కదా బిడ్డ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి పనులు కూడా నేను చేయను తల్లి. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ కూడా. ఆ విషయం నీకు తెలుసు. అలాంటప్పుడు నేను నీతో లేనని, ఉండానని, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను కాపాడేది నేనే కదా. కాబట్టి వెంటనే ఈ సాయి చెప్పేది విను. నువ్వు నన్ను మర్చిపోలేదని, నన్ను పూజించడం మరువలేదని నాకు తెలుసమ్మా. మరి ఎందుకు బాబా నన్ను ఇలా అంటూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నావా? కొన్ని పరిస్థితుల వలన, నీకున్న కష్టాల వలన అలా అనాల్సి వచ్చింది తల్లి. అంతకు మించి మరి ఏమీ లేదు. బాధపడకు. నేను ఎప్పుడూ కూడా నిన్ను కోప్పడను. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అదే జరుగుతుందని నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకోనమ్మా. అర్థమైంది కదా. ఇక దేని గురించి నువ్వు ఆలోచిస్తావో ఆలోచించకుండా నీ బాబా నీకు మంచే చేస్తారు. నీతోనే ఉంటారు అని నమ్ము. నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించింది.
నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను బిడ్డ. నీ బాబా అన్నింటినీ చక్కబెడతారని నమ్ము. తర్వాత నీ జీవితంలో జరిగే మార్పులను నువ్వే చూస్తావు. అవును బిడ్డ, నువ్వే ఆశ్చర్యపోతావు. అంత గొప్ప మార్పు నీ జీవితంలో నేను తీసుకొస్తానమ్మా. అది నీ సాయి వాక్కు. అలానే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కష్ ఇప్పుడు నువ్వు కష్టాలు పడుతున్నందుకు కారణం ఎవరో తెలుసా తల్లి? ఎవరో అని ఆలోచిస్తున్నావా? అక్షరాలా నువ్వే. అర్థం కాలేదా? అవును బిడ్డ, అక్షరాలా నువ్వే. నీ మనసు అనేది నిన్ను కష్టపెడుతూ ఉంది. కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసుని మంచిగా మార్చుకోగలవమ్మా. అది కేవలం నువ్వే చేయగలవు తల్లి. అనుకూలమైన ఆలోచనలు నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో. అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. ఎప్పుడూ కూడా కాస్త కష్టమైనా సరే మంచిని, సంతోషాన్ని గుర్తుపెట్టుకో. కష్టాలను, కన్నీళ్లను మర్చిపో తల్లి. నీకు అన్యాయం చేసిన వాళ్ళను కూడా మర్చిపో. అవునమ్మా. అప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. నీ తప్పు లేనప్పుడు ఎవరికీ కూడా భయపడాల్సిన పని లేదు. ఎదురించి నిలబడు. అస్సలు వెనుకాడకు. వెనుకడుగు వెయ్యకు తల్లి. చూడమ్మా, కొన్నిసార్లు నీ ఆలోచన వలన నీకు కొన్ని కష్టాలు, చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఆలోచనలు అదుపు చేసుకో. ఎందుకంటే నువ్వు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నీ కష్టాలను చాలా పెద్దవిగా చేసి చూస్తున్నావు తల్లి. దానికి కారణం మరికొన్ని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. మరొక విషయం చెప్పనా తల్లి? ఎవరినీ కూడా ద్వేషించకు. అందరితో మంచిగా ఉండు. ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అస్సలు వారిని పట్టించుకోకు. నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు. ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో. ఏదో ఒకరోజు నీ కష్టాలకు, కన్నీళ్లకు మంచి పరిష్కారం దొరుకుతుంది. అది ఎంతో దూరంలో లేదమ్మా, చాలా దగ్గరలో ఉంది. నువ్వు పడ్డ కష్టాలకు, నువ్వు అనుభవించినటువంటి మానసిక వేదనకు ఒక గొప్ప ఫలితాన్ని నువ్వు పొందబోతున్నావు. ఒక మంచి బహుమతిని ఈ బాబా నీకు అందిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు బిడ్డ. చూడమ్మా, నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా దిగులు పడకు. అది నేను చేశాను అని పశ్చాత్తాపపడి దాన్ని సరిదిద్దుకోవడానికే ప్రయత్నించు చాలు. దానికి నేను శిక్షించలేను. తెలియక చేసిన తప్పులకు పరిష్కారాన్ని కూడా నేనే చూపిస్తాను. నిన్ను నేను బయటకు తీసుకొచ్చుకుంటున్నాను. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదని గమనించు. అలా కాకుండా దాన్ని తలుచుకొని కృంగిపోతూ అక్కడే మాత్రం ఆగిపోకు బిడ్డ. తప్పులు అనేవి మానవ సహజం. తెలియక చాలామంది చాలా తప్పులు చేస్తారమ్మా. కానీ బిడ్డ, తెలిసి మాత్రం ఎటువంటి తప్పులు చేయకు. వాటిని నేను కూడా తప్పించలేను. తప్పకుండా దాని ఫలితాన్ని నువ్వు అనుభవించే తీరాలి. అర్థమైంది కదా? నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు మంచి మార్గంలోనే నడిచినన్ని రోజులు, మంచిని ఆలోచిస్తున్నన్ని రోజులు నీకు కూడా అంతా మంచే జరుగుతుంది. ఈ కష్టాలు అనేవి ఉండిపోవులే. త్వరలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అంతా సంతోషమే. నువ్వు ఆనందంగా జీవిస్తావు తల్లి. ఇదండి మన బాబాగారు ఈ విధంగా మనకు ఒక సందేశాన్ని మన కోసం అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.